ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్నటికీ తరగని ధనాన్ని భోగాలను ప్రసాదించే శ్రీ రుద్ర ధ్యాన మంత్రాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా ధ్యాన మంత్రాన్ని చూద్దాం. బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశి కళాచండ కోదండ హస్తా రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సాంబవా మూర్తిభేదా రుద్ర శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతు సౌఖ్యం. మరొక్కసారి విందాం. బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశి కళాచండ కోదండ హస్తా రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః శాంభవా మూర్తిభేదా రుద్ర శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్చంతు సౌఖ్యం. అనగా బ్రహ్మాండమంతటా వ్యాపించిన శరీరం కలవారు, భస్మంతో తెల్లగా ప్రకాశిస్తూ పాములను ఆవరణాలుగా ధరించినవారు, కంఠంలో నలుపు రంగుతో జటాజూటంతో చంద్రకళను ధరించి భయంకరమైన ధనస్సును చేతబూనినవారు, 3 కన్నులు కలవారు, రుద్రాక్షమాలలు ధరించినవారు, అందమైన శరీరం కలవారు అయిన రుద్ర సూక్తం ద్వారా చెప్పబడిన శివుని వివిధ రూపాలైన సకల రుద్రులు మాకు సౌఖ్యాన్ని ప్రసాదించుగాక. ఈ రుద్ర ధ్యాన మంత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సౌఖ్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి కలుగును, ఆరోగ్యం మరియు రక్షణ లభించును, శివానుగ్రహం కలుగును, తుదకు మోక్ష మార్గం లభించును. ఓం నమః శివాయ.